నమస్తే వెల్కమ్ టు శాన్విస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయిన కడీ పకోడాను పంజాబీ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాము. ఈ కడీ పకోడా అనేది నార్త్ సైడ్ చాలా ఫేమస్ అండి. ఈ రెసిపీని ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇంట్లోనే డైలీ వాడే ఐటమ్స్తోని చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కడీ పకోడాను చేయడం కోసం మనము ముందుగా పకోడీలను చేసుకోవాలి. ఈ పకోడీలను చేయడానికి నేను ముందుగానే 2 ఉల్లిగడ్డలను, 4 పచ్చిమిరపకాయలను, కొద్దిగా కొత్తిమీరను కట్ చేసుకొని తీసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు 4 స్పూన్స్ శనగపిండిని తీసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని మొత్తం మసాలాలు శనగపిండికి పట్టుకునేలా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని కొద్దిగా నీళ్లను పోసుకుంటూ మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంలా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు చిటికెడు వంట సోడాను వేసుకొని ఇంకోసారి పిండినంతా మంచిగా కలుపుకొని తీసుకోవాలి. కడాయిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడయ్యాక పిండిని చిన్న పకోడీలా వేసుకోవాలి. ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఫ్లేమ్ను హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల సరిగ్గా ఫ్రై అవ్వక టేస్ట్ పిండిగా వస్తాయి. ఇలాగే మిగతా పిండిని కూడా పకోడీలా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పకోడీలను ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు కడి కోసం 1/2 గిన్నె శనగపిండిని అలాగే 1/2 గిన్నె పెరుగును వేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఏ బౌల్తో అయితే పిండిని తీసుకుంటామో అదే బౌల్తోనే పెరుగును కూడా తీసుకోవాలి. ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఒకేసారి కాకుండా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని కడాయిలోకి 2 నుండి 3 స్పూన్ల దాకా ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 10 నుండి 12 వెల్లుల్లిపాయలు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగు వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 6 పచ్చిమిరపకాయలను, 1 టేబుల్ స్పూన్ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇందులోనే 2 ఎండుమిరపకాయలను వేసుకొని ఒకసారి కలుపుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత ముందుగా కలుపుకొని పెట్టుకున్న పెరుగు, శనగపిండి వాటర్ను పోసుకోవాలి. ఈ కడిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. కలపకపోతే ఇందులోని పెరుగు అనేది విరిగి ఉండలుగా అవుతుంది. కడి అనేది చిక్కపడుతున్న కొద్దీ కొన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. కడి అనేది పల్చగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకా 1 గ్లాస్ వాటర్ని ఎక్కువగా పోసుకోవాలి. ఇప్పటి వరకు మనము ఇందులో ఎలాంటి సాల్ట్ను వేయలేదు. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. కడి అంతా మంచిగా ఉడికాక పకోడీలను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కడి కోసం తాలింపును పెట్టుకొని తీసుకోవాలి. తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి. 1/2 నిమిషం తర్వాత ఫ్లేమ్ను ఆఫ్ చేసుకొని ఈ తాలింపును కడాయిలో వేసుకొని కలుపుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఫ్లేమ్ను లోలో పెట్టుకొని కడి పకోడాను 2 నిమిషాలు ఉడికించి ఆ తర్వాత ఫ్లేమ్ను ఆఫ్ చేసుకోవాలి. కడి పకోడా అనేది రైస్లోకి, చపాతీలోకి అలాగే పరాటాతోని కూడా బాగుంటుంది.